అయితే నాకు ఒక డౌట్ గురుగారు. నీచ గ్రహాలు అండ్ పుణ్యగ్రహాలు, మంచి గ్రహాలు ఉంటాయి వచ్చేసి కదా! ఆ! ఒకటికొకటి పడదంట కదా! గ్రహాలకు ఒక గ్రహానికి ఇంకో గ్రహానికి పడకపోతే ఇక్కడ ప్రాబ్లమ్ అవుద్దేమో? ఏముండదండి అట్లా. ఇంకా మంచిది కూడా. ఇప్పుడు ఒక గ్రహం ఒక గ్రహం కొన్ని గ్రహాలు మిత్ర గ్రహాలు ఉంటాయి, కొన్ని శత్రు గ్రహాలు ఉంటాయి. అవును. ఆ మిత్ర గ్రహాలు శత్రు గ్రహాలు ఉన్నప్పుడు అంటే ఒక గ్రహం మనం పడినప్పుడు అట్లా మనకి ఏంటంటే ఆ ఎఫెక్ట్ పడుతుంటది. ఆ దశ వస్తున్నప్పుడు, ఆ దశ నడుస్తున్నప్పుడు, గోచరంలో ఆ దశలు కలుస్తున్నప్పుడు, అచ్చా. ఇలాంటి వాటి కలుస్తున్నప్పుడు ఈ మాల వేసుకోవడం వల్ల అవి మీకు పాజిటివ్ రిజల్ట్ వస్తాయి. నెగిటివ్ రిజల్ట్ని వదిలేసి పాజిటివ్ రిజల్ట్ వస్తాయి. ఇది ఇప్పుడు ఈ మాల మేము ఏంటంటే ఉంగరం వేయించుకొని వేసుకోవాలండి, మేము నవరత్న ఉంగరం చేసుకుని వేసుకున్నాము, లేకపోతే మేము కెంపు పెట్టుకున్నాము మా జాతకం ప్రకారం, అసలు ఇవన్నీ చూడాల్సిన అవసరం లేదు. ఈ అన్నిటికి మించిన ఏకైక మాల ఏంది అంటే నవరత్న మాల. వండర్ఫుల్ మాల అండి ఇది. ఇది ఒక్కరు కాదు, ప్రతి ఒక్కరు వేసుకోవచ్చు. సో నెక్స్ట్ రుద్రాక్ష మాలలు. సో రుద్రాక్ష అంటే శివుడి కన్ను అంటారు, రుద్రుని యొక్క కన్ను అంటారు, శివుని రూపాలు. సో ఏంటి రుద్రాక్ష ప్రత్యేకత? అంటే ఒకటండి, ఇప్పుడు మనము చిన్నప్పటి నుంచి మనం వింటున్నాం రుద్రాక్ష తెలవని వాళ్ళు ఉండరు అసలు. ఇప్పుడు నకిలీ వస్తున్నాయి, మామూలుగా వస్తున్నాయి, మంచి వస్తున్నాయి. అవును. మన పీఠాధిపతులు కూడా ప్రతి ఒక్కరు కూడా వేసుకునేది ఏంటి అంటే రుద్రాక్ష మాల. రుద్రాక్ష పీఠాధిపతులు శివుడి మెడలో దగ్గర నుంచి శివుని స్వరూపాలండి. శివుడు కొలువై ఉన్నాడంటే రుద్రాక్షలను కొలువు ఉంటారు. అయితే ఇంకోటి ఏంటంటే మనకు తెలియదు ఏంటంటే మనకు మతాలు చాలా అయిపోయినాయి. మనకు తెలియదు ఏముంది అంతే కదా. ఇప్పుడు మనము క్రిస్టియన్స్కి వెళ్ళినాం అనుకోండి, క్రిస్టియన్స్ పాస్టర్ అంటారు అనుకుంటా, మన దాంట్లో అయ్యగారు అంటారు, వాళ్ళేమో పాస్టర్. ఆయన కూడా రుద్రాక్ష మాల వేసుకుంటారు చూడండి. అవునా? అలాగే మీరు ఇప్పుడు మనము ముస్లిమ్స్ అంటారు కదా, వాళ్ళు టెంపుల్లో అదే మసీదులో చేశారు, వాళ్ళు కూడా రుద్రాక్ష మాల వేసుకుంటారు. ఇండోనేషియా వెళ్ళండి తెలుస్తుంది మీకు. ప్రతి ఒక్కరు కూడా రుద్రాక్ష వేసుకుంటారు. ఏ మతస్థులైనా కూడా, ఈ మతం కాదు ఏ మతం చేసే వాళ్ళు కూడా రుద్రాక్షలు వేసుకుంటారు. అంటే రుద్రాక్షలు చాలా రకాలు ఉంటాయి. అంటే ఇప్పుడు మనం రుద్రాక్ష వేసుకున్న వాళ్ళకి జాతకం ఫ్రీగానే చూస్తాము. జాతకం ఫ్రీగా చూసి నీకు ఏది మంచిది అవుతుంది, నువ్వు చేస్తున్న వృత్తిని బట్టి రుద్రాక్ష మాలలు ఇవ్వడం జరుగుతుంది. గురుగారు అయితే ఒక పని చేద్దాం, ఈ మాలలు ఎవరు కావాలన్నా కూడా మీరు వాళ్ళ జాతకం చెప్పి ఆ మాల సజెస్ట్ చేస్తారా, లేదంటే ఏ మాల తీసుకుంటే బాగుంటుందని సజెస్ట్ చేస్తారా? దేని దానికే అండి. అవునా? అంటే ఇప్పుడు కరుంగల్ మాల ప్రతి ఒక్కరు వేసుకోవచ్చు. అవును. వైజయంతి మాల ప్రతి ఒక్కరు వేసుకోవచ్చు. అంటే బిజినెస్ చేసేప్పుడు చాలా బాగుంటుంది. మాకు డబ్బు నిలబడట్లేదు, ఇప్పుడు లక్ష్మీ తాండం మాకు వస్తుంది కానీ అసలు ఖర్చు అవ్వట్లేదు అన్న దానికి వైజయంతి మాల మనం చూస్తూనే ఉంటాము. ఇలాంటి ఇప్పుడు రుద్రాక్ష ఉందనుకోండి, రుద్రాక్ష ఓన్లీ డబ్బు కోసం కాదండి, హెల్త్ కోసం కూడా. శివుని ఇప్పుడు మనకు ఆరోగ్యకారకుడు ఎవరని చెప్తారంటే శివుని అని చెప్తాం. మన హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమన్నా కూడా మనం శివుని స్మరించుకుంటే వెళ్ళిపోతాయంట. మన ఆయుష్కారకుడు శివుడు అని చెప్తాము. ఇట్లాంటి మనకు రుద్రాక్ష గురించి మనకు చాలా పురాణంలో చాలా చాలా రాసి ఉంది. ఒకటి కాదు, చాలా తక్కువ మాట్లాడుతుంది. వీటిలోకి శివుడి శక్తి ఎలా వస్తుంది? ఇంత శక్తి నాకు ఇప్పుడు హిమాలయాలో దొరుకుతాయండి. మన హిమాలయ మొత్తం శివుడు పర్యటిస్తుంటాడు, మనకు తెలియదు ఏముంది అది. ఆ విధంగా శివుడు వచ్చి కొలువై ఉంటాడు ఇందులో. అయితే ఇది వచ్చేసి ఏకముఖి అండి, ఏకముఖి రుద్రాక్ష. ఏకముఖి రుద్రాక్ష అంటారు. అసలు ఇది ఉద్యోగం రాని వాళ్ళు కానీ మనకి ఒక ఏకముఖి రుద్రాక్ష వేసుకోవడం వల్ల, మీరు ఒక్కరు వేసుకున్నారనుకోండి మీ ఫ్యామిలీ మొత్తం వేసుకున్నంత విలువ. అక్కడ తిరుగుతున్న ఎవరు అందరు కూడా వాళ్ళకు అంత ఎఫెక్ట్ పడుతుంది. ఏకముఖి చాలా పవర్ఫుల్. ఉద్యోగ ప్రాప్తి కానీ, మన మనుషులు ఎదగాలనుకున్నా కానీ, మనకు అనుకున్న పనులు కావటం లేదనుకున్నా కానీ, ఇలాంటి వాటికి ఏకముఖి. ఇంకా ఇది వచ్చేసండి శివపార్వతులు అంటారు. శివుడు పార్వతి కొలువు ఉన్న రుద్రాక్ష అయితే వెరీ 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 పవర్ఫుల్. అంటే రేర్ కూడా అనుకుంటా కదా. భర్త భార్య అన్యోన్యత కానీ, పెళ్లి కాని వాళ్ళు కానీ, ఇంకా ఏదైనా భర్త ప్రాబ్లమ్స్, భార్య ప్రాబ్లమ్స్, శివుడు పార్వతి కలుషులు మనకు సృష్టి మూలం ఎవరంటే కదా. అవును. ఇట్లాంటి వాళ్ళకు ఏమో డబ్బుకు సంబంధించింది కానీ, ఇంకా మీరు ఏదైనా కూడా, ఇంకా నేను చెప్పి చాలా తక్కువ అండి, మీరు నెట్లో సెర్చ్ చేసుకోండి అసలు శివపార్వతుల గురించి ఏంటి అనేది, ఈ రుద్రాక్ష గురించి. అట్లాంటి చాలా చాలా పవర్ఫుల్ రుద్రాక్షలు మన దగ్గర ఇప్పుడు సేల్ అవుతున్నాయి. మీకు ఎలాంటి రుద్రాక్ష కావాలనుకున్నా కూడా ఇక్కడికి కాదు, మీరు విదేశాలకు ఎక్కడికైనా కూడా మీరు ఇక్కడ దూరం ఉన్నాము పంపించగలుగుతారంటే మనం ఎంత దూరమైనా కూడా ఈ రుద్రాక్ష మాలలు మనం పంపించడం జరుగుతుంది. రుద్రాక్షలే కాదు, ప్రతి ప్రొడక్ట్స్ కూడా.
ఇంకోటి గురుగారు, అంటే రాశిని బట్టా ఇవి జాతక చక్రాన్ని జాతక బట్టి చక్రాన్ని వాడాలి? బట్టి ఓకే ఓకే. జాతక చక్రాన్ని బట్టి మీ వృత్తిని బట్టి రుద్రాక్షలు ఇస్తాం. అచ్చా అచ్చా. ఓకే. ఇప్పుడు మీరు ఇది చేస్తున్నారు, మీకు ఎలా ఎలా అవును, ముందుకు ఏది వెళ్ళాలి? కావాలి? ఇంకా బిజినెస్ ముందుకు రావట్లేదు, బిజినెస్ కంటే 16 ముఖ రుద్రాక్ష ఉంటుంది. ఓకే. 16 ముఖాలు కలిగిన వాళ్ళకి అసలు తిరిగి ఉండదు ఇంకా. ఇలాంటి వాటికి ఇంకా ఉద్యోగం ప్రాప్తి కావాలి అంటే ఏకముఖి అంటారు. ఇంకా ఏకముఖి ఉద్యోగం రావట్లేదండి మాకు సంవత్సరం నుంచి దగ్గరికి వచ్చి పోతున్నా ఇట్లా అంటాం కదా. మంత్రాలతో పాటు మనం ఇది కూడా ఇస్తాం. మనకి ఈ రుద్రాక్ష కూడా చాలా చాలా పవర్ఫుల్. ఓకే. ఇట్లాంటి వాటికి ఎన్నిటికైనా సరే ఈ రుద్రాక్ష వాళ్ళు మన దగ్గర కావాల్సిన వాళ్ళు, పిల్లల ఆరోగ్యము. ఇప్పుడు మనము ఒకటి మనకు ఉంది తెలుసా అండి, మనకు ఒకటి ఏంటంటే ఇందిరాగాంధీ లాంటి వాళ్ళే ఏకముఖి వేసుకున్నారు. అవును, అది మనకు శాస్త్రంలో ఉంది కదా. అప్పుడు అన్నారట నేపాల్ రాని ఇంత చిన్న అమ్మాయికి ఇలా రుద్రాక్ష ఇస్తుండు అని. అంటే అప్పుడు వాళ్ళు సరిగా అప్పుడు నవ్వుకున్నారంట, ఇంత చిన్న అమ్మాయికి ఆడపిల్లకి ఇస్తుండేది రుద్రాక్ష అని అన్నారట. కానీ ఆమె ఎంత పవర్ఫుల్ లేడీ అయిందండి ఇందిరాగాంధీ, మనకు తెలియదు అసలు. అంటే అట్లాంటి ఏది వాడినా కూడా మనం క్వాలిటీగా నీట్గా న్యాయబద్ధంగా వాడాలి. మనం ఏది తీసుకున్నా కూడా జెన్యున్ ఉన్న ప్రొడక్ట్స్ తీసుకోవాలి. పూజలో పెట్టిన ప్రొడక్ట్స్ తీసుకోవాలి. మనం ఎక్కడ పడితే అక్కడ దొరుకుతాయి, ఏవైనా దొరుకుతాయి. కానీ మనం ఏది నిజము ఏది అబద్ధము దీనికి తీసుకోండి, ఎన్ని టెస్టులకైనా రెడీ. అవునా? ఎన్ని టెస్టులకైనా రెడీ. జెన్యున్ ప్రొడక్ట్స్ అయి ఉండాలి. ఓకే. అండ్ ఇంకోటి, ఒక వ్యక్తి ఎన్ని రుద్రాక్షలు ధరించవచ్చు అంటే ఎన్ని దండలు కానీ ఎన్ని రకాల ఏకముఖి ద్విముఖి ఇట్లాంటివి ఉంటాయి కదా. అవును, ఎన్ని రకాలు ధరించవచ్చు? మీరు ఎన్నైనా వాడుకోండి కానీ ఏక రావాలి. అంటే ఇప్పుడు 21, ఇప్పుడు 51 ఇట్లా ఏదైనా కూడా 1తో లాస్ట్ ఉండాలండి. అంటే బేసి సంఖ్య అంటారు కదా, బేసి సంఖ్య రుద్రాక్షలు వాడే విధానం మాత్రం బేసి సంఖ్య అయి ఉండాలి. మీరు ఎన్నైనా వేసుకోండి, మీకు ఎన్ని ప్రాబ్లమ్స్ అయినా ఉండొచ్చు. మాకు అన్ని కావాలి అనుకున్నప్పుడు ఇప్పుడు కొంతమంది శివపార్వతులు దండే వేసుకుంటారు మొత్తము, కొంతమంది ఏకముఖి దండ వేసుకుంటారు. అంటే ఎవరిష్టం వాళ్ళు సార్. మనము ఇప్పుడు ఇదని చెప్పలేము, మీకు ఏ విధంగా కావాలో ఆ విధంగా వేసుకోవచ్చు. రైట్. అంటే కొందరు రుద్రాక్షకి బంగారం, వెండి, రాగి ఇట్లా తొడుగులు చేస్తుంటారు కదా, దేంతో ఉత్తమం ఇది? మీ స్తోమతను బట్టి ఏదైనా మంచిది, కానీ మన బాడీ తలగాలి. మీరు ఎట్లయినా వేసుకోండి. ఇప్పుడు మీరున్నారు, ఆయన ఉన్నారు అనుకోండి, మీ దగ్గర స్తోమత ఉంది, మీరు బంగారం చేయించుకుంటారు. ఆయన స్తోమత లేదు, వెండిలో చేయించుకుంటారు. ఈయనకు స్తోమత లేదు, తక్కువగా ఉంది, అంటే మామూలుగా వేసుకుంటారు. కానీ ఏదైనా ఒకటే ఫలితం, ఏదైనా ఒకటే ఉంటుంది. మరి రుద్రాక్ష బాడీకి తగలదు కదా వీటిలలో వేసుకుంటే? అట్లా తలిగేటట్టే వేసుకోవాలండి. మీరు డిజైన్ చేసుకుంటాను, కొత్తగా ఉంది, స్టైలిస్ట్ కోసం నేను అస్సలు అట్లా వేసుకోకూడదు. రుద్రాక్ష వేసుకుంటే మన బాడీకి తలుగుతూ ఉండాలి. ఎప్పుడైనా సరే మన బాడీకి తలుగుతూనే మనకు ఆ ఎఫెక్ట్ పడుతుంది. వేసుకున్నామంటే వేసుకున్నాం, అందరు చూస్తున్నాము ఇది ఎలాగా ఉందండి, అది అట్లా చెప్పుకోవటం కాదు. మహిళలు కూడా వేసుకోవచ్చు, బ్రహ్మాండంగా వేసుకోవచ్చు. నేను చెప్పినా కదండి, ఇందిరాగాంధీ లాంటి వాళ్ళు వేసుకున్నారని. అంటే సాధారణ మహిళలు మామూలుగా ఎవరు వేసుకోరు కదా లేడీస్. అసలు ఎక్కడ ఉందండి వేసుకోవద్దని, ఎక్కడ ఉంది చెప్పండి. అదే ఉందా లేదా అని అడుగుతున్నాను. 100% వేసుకోవచ్చు. శివుడు పార్వతి కలిసిందే కదండి, ఇప్పుడు మీకు చూపించిన ఒకటి రుద్రాక్ష అందరూ వేసుకోవచ్చు. నియమాలు ఏంటంటే అది రెగ్యులర్గా నియమాలు, నాన్ వెజ్ తిన్నప్పుడు పక్క పెట్టేసేయాలని, లేడీస్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు తీసి పక్క పెట్టేసేయాలి, నైట్ పడుకునేటప్పుడు తీసి పక్క పెట్టేసేయాలని, ఏదైనా సరే శ్మశానానికి వెళ్ళినప్పుడు తీసి పక్క పెట్టేసాలి. ఇలాంటి వాటికి అలాంటి కొన్ని అంటే అది చెడు కదండి, మనకు తెలిసిపోతుంది. మనము అసలు నకిలీ ఎట్లా కనిపెట్టాలి రుద్రాక్షల్ని? ఒకటండి, మన దగ్గర తీసుకున్న ప్రొడక్ట్స్ మన దగ్గర తీసుకుంటే ఏ దేనికైనా రెడీ. ఇప్పుడు ఒక్కొక్కరు మామూలుగా ఇన్ జనరల్ ఇది ఒరిజినల్ కాదు అని ఎలా తెలుస్తుంది? మనకి తెలిసే అవకాశం ఉంటుందా? తెలుస్తుందండి. రెగ్యులర్ గా తీసుకునే వాళ్ళకు ఎందుకు తెలియదండి? ఇప్పుడు మనకు యూట్యూబ్ లో ఎన్నో చూపిస్తున్నారు, ఇది ఒరిజినల్ కాదా అని, ఇది నీళ్ళలో వేస్తే మునుగుతుందని, మునుగదా అని, కరుంగుల మాలేసే వాటర్ లో మునుగదా అని, ఏదో సంథింగ్ చెప్తూ ఉంటారు కదా. ఏదైనా కూడా ఒకటి, మనం ఫస్ట్ తీసుకునేటప్పుడు మనం దేనికోసం తీసుకుంటాం అనేది మన న్యాయబద్ధంగా అమ్మే వాళ్ళు కానీ తీసుకునే వాళ్ళు కానీ కరెక్ట్గా ఉంటే ఏది జరగదండి.